నీవే అతిథుడవు జనులకు నీవే శుభమంగళుడవు జగములకెల్లా నీవే అతిథుడవు జనులకు నీవే శుభమంగళుడవు నీ దయ సోకిన మా జన్మ మోక్షమే నీ దయ సోకిన మా జన్మ మోక్షమే చేరెనులే సహస్రారం కుండలిని గణపతి వినతి ప్రణామం మా పూజలే గునుమో గజానన్ గణపతి వినతి ప్రణామం మా పూజలే గునుమో दैव शक्ति आदिशक्ति श्री गुरु माता मा ज्ञानदाता श्री गुरु ब्रह्म निर्मलाय नमः श्री गुरु विष्णु निर्मलाय नमः श्री गुरु ब्रह्म निर्मलाय नमः श्री गुरु विष्णु निर्मलाय नमः दैव शक्ति आदिशक्ति श्री गुरु माता मा ज्ञानदाता दैव शक्ति आदिशक्ति श्री गुरु माता मा ज्ञानदाता వరమిచ్చినది తానే మన గురువైనది త్రిమూర్తులే జపించిరి ఆమె గురువు కావాలని కోరక వరమిచ్చినది తానే మన గురువైనది निर्मलाय नमः श्री महेश्वर निर्मलाय नमः श्री गुरुदेव निर्मलाय नमः श्री महेश्वर निर्मलाय नमः आदैव शक्ति आदिशक्ति श्री गुरु माता मा ज्ञानदाता आदैव शक्ति आदिशक्ति श्री गुरु माता मा ज्ञानदाता
దేవతల దీవెనలే ఈ ఫలం. కోటి జన్మల పుణ్యమే ఆమె శిష్యరికము, ముక్కోటి దేవతల దీవెనలే ఈ ఫలం. సాక్షాత్ నిర్మలాయ నమః, ఆ పరబ్రహ్మ నిర్మలాయ నమః. శ్రీ గురు సాక్షాత్ నిర్మలాయ నమః, ఆ పరబ్రహ్మ నిర్మలాయ నమః. ఆ దైవ శక్తి ఆదిశక్తి శ్రీ గురు మాతా మా జ్ఞానదాత. ఆ దైవ శక్తి ఆదిశక్తి శ్రీ గురు మాతా మా జ్ఞానదాత. విచ్చేసిన శ్రీమాత. దైవమే గురువుగా, గురువే దైవముగా, ఇరువురు ఒక్కటిగా విచ్చేసిన శ్రీమాత. గురు నిర్మలాయ నమః, శ్రీ దత్తాత్రేయ నిర్మలాయ నమః. శ్రీ ఆది గురు నిర్మలాయ నమః, శ్రీ దత్తాత్రేయ నిర్మలాయ నమః. ఆ దైవ శక్తి ఆదిశక్తి శ్రీ గురు మాతా మా జ్ఞానదాత. ఆ దైవ శక్తి ఆదిశక్తి శ్రీ గురు మాతా మా జ్ఞానదాత. శ్రీ గురు బ్రహ్మ నిర్మలాయ నమః, శ్రీ గురు విష్ణు నిర్మలాయ నమః. శ్రీ గురు బ్రహ్మ నిర్మలాయ నమః, శ్రీ గురు విష్ణు నిర్మలాయ నమః. తస్మై శ్రీ మాతాజీ గురవే నమః, తస్మై శ్రీ మాతాజీ గురవే నమః, తస్మై శ్రీ మాతాజీ గురవే నమః. विजाराली प्रभु माया जाली, सर्व विसाराली प्रभु माया जाली. पूर्ण जयाची बाजारे, पूर्ण जयाची बाजारे. माया काया काया प्रभु जाजारे, माया काया काया प्रभु जाजारे, माया काया
काया काया प्रभुजाचा रे. జై శ్రీ మాతాజీ. ఈ ప్రాతకాల సామూహిక ధ్యానానికి సంసిద్ధులుగా ఉన్న పుణ్య ఆత్మలైన యోగిని యోగులందరికీ స్వాగతం. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారాలు. ముందుగా మనము మన తల్లి గురువు అయినటువంటి పరమ పూజ్య శ్రీ మాతాజీకి ప్రణామం చేసుకుని ధ్యానం చేసుకోవడానికి అనుమతిని ప్రసాదించమని కోరుకుందాం. రెండు చేతులు జోడించి శిరస్సు వంచుకుని అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీమాతాజీని ఈ విధంగా ప్రార్థన చేద్దాం. అమ్మా శ్రీమాతాజీ, మీకు మా అందరి యొక్క హృదయపూర్వకమైన నమస్కారములు తల్లి. అమ్మా శ్రీమాతాజీ, దయ ఉంచి ఈ సామూహిక ధ్యానం చేసుకోవడానికి మాకు అనుమతిని ప్రసాదించండి తల్లి. అమ్మా, మాకు ధ్యానానికి కావలసిన సానుకూలమైన వాతావరణాన్ని ప్రసాదించి మంచి ధ్యాన స్థితిలోకి చేర్చండి తల్లి. రెండు చేతులు వడిలో ఉంచుకుని వెన్ను నిటారుగా ఉంచుకుని సుఖాసీనులమే నిశ్చలంగా కూర్చుని శ్రీమాతాజీ యొక్క బొట్టు మీద మన దృష్టిని ఉంచుతాము. మన రెండు చేతుల్లో మన సహస్రారం మీద వస్తున్నటువంటి చైతన్యాన్ని కొద్ది క్షణాలు అనుభూతి చెందుతూ ఈ స్థితిలో ఉందాము. మనమంతా సామూహికంగా కుండల్ని ఉత్థానపరుచుకుని నెమ్మదిగా బంధం తీసుకుందాము. మూడు మహామంత్రాలు మరియు గణేష్ మంత్ర ఉచ్చరిద్దాం. त्वमेव साक्षात् श्री महालक्ष्मी महासरस्वती
साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देवी नमो नमः। మన రెండు చేతులు భూమాత మీద ఉంచి భూమాతని ప్రార్థన చేద్దామండి. అమ్మా భూమాత, దయ ఉంచి మా సూక్ష్మ వ్యవస్థలో ఉన్న సర్వ చక్రాలలో, సర్వనాడులలో, అతి సూక్ష్మాతి సూక్ష్మమైన చక్రాలలో ఉన్నటువంటి సమస్త దోషాలను, సమస్త అసమతుల్యతలను, జడత్వాలను మీలోనికి తీసుకోండి తల్లి. హే పృథ్వీమాత, దయ ఉంచి మీ యొక్క ఓర్పును సహనాన్ని మాకు ప్రసాదించండి తల్లి. మన రెండు చేతులకి భూమాతకి మధ్య వస్తున్న మార్పులను గమనిస్తూ కొద్దిసేపు ఈ స్థితిలో ఉందామండి. కుడి చేతిని అలాగే భూమి మీద ఉండనిచ్చి భూమాత మీద ఉంచి ఎడమ చేతిని వడిలోకి తీసుకుందామండి. మన ఎడమ పార్శ్వాన్ని పరిశుద్ధం చేసుకుందాము. మన చిత్తాన్ని మన యొక్క ఎడమ పార్శ్వమైనటువంటి మీదలో ఉన్నటువంటి ఇడానాడి మీద ఉంచుదామండి. అమ్మా శ్రీమాతాజీ, దయ ఉంచి ఈ సామూహికత యొక్క ఎడమ పార్శ్వంలో ఉన్న సమస్త దోషాలను, బాధలను దయతో తొలగించండి తల్లి. అమ్మా దయ ఉంచి ఈ సామూహికత యొక్క ఇడానాడిని సంపూర్ణంగా స్వచ్ఛంగా నిర్మలంగా చేయండి తల్లి. శ్రీమాతాజీ, దయ ఉంచి ఈ సామూహికత యొక్క ప్రాపంచిక ఇచ్చలన్నింటినీ పరమాత్మని యొక్క ఇచ్చలో విలీనం చేయండి తల్లి. శుద్ధ ఇచ్ఛా సాక్షాత్ మంత్ర తీసుకుందామండి. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ శుద్ధ ఇచ్ఛా సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. మన ఎడమరి చేతిలో మన ఇడానాడిలో వస్తున్నటువంటి చైతన్యాన్ని అనుభూతి చెందుతూ కొద్దిసేపు ఈ స్థితిలో ఉందామండి. కుడి చేతిని వడిలోకి తీసుకుని ఎడమ చేతిని ఆకాశం వైపు ఉంచి మన చిత్తాన్ని పింగళా నాడి మీద ఉంచి కుడి పార్శ్వాన్ని పరిశుద్ధం చేసుకుందామండి. మా శ్రీమాతాజీ, దయ ఉంచి ఈ సామూహికత యొక్క కుడి పార్శ్వంలో ఉన్న సమస్త దోషాలను, బాధలను
అధిక వేడిమిని దయ ఉంచి మీ యొక్క ఆకాశతత్వము ద్వారా తొలగించండి తల్లి. అమ్మా శ్రీమాతాజీ, దయ ఉంచి మా చిత్తాన్ని నిశ్చలం చేయండి తల్లి. అమ్మా కర్త, కర్విత, భోక్త మీరే తల్లి. అమ్మా మాలో ఉన్న మేము చేస్తున్నాము అనే భావన, మేము చెయ్యగలము అనేటువంటి భావాలు, ఈ అజ్ఞానాలన్నింటినీ దయతో తొలగించండి తల్లి. మా శ్రీమాతాజీ, దయ ఉంచి మా అహంకారాన్ని మహత్ అహంకారంలో విలీనం చేయండి తల్లి. శ్రీ మహత్ అహంకార సాక్షాత్ మంత్ర తీసుకుందామండి. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహత్ అహంకార సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. మన కుడి అరచేతిలో, మన పింగళ నాడిలో చైతన్యాన్ని గమనిద్దామండి కొద్దిసేపు. రెండు చేతులు వడిలో ఉంచుకుని, మా శ్రీమాతాజీ, దయ ఉంచి మాలోని ఇచ్ఛా క్రియాశక్తులను సమతుల్యం చేయండి తల్లి. మా శ్రీమాతాజీ, దయ ఉంచి మమ్ములను సదా వర్తమానంలో ఉండేటట్టు, సత్య మార్గంలో నడుచుకునేటట్టు అనుగ్రహించండి తల్లి. మన చిత్తాన్ని సుష్మనా మార్గం లో ఉంచి మహాలక్ష్మి సాక్షాత్ మంత్ర తీసుకుందామండి. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. మన చిత్తాన్ని మధ్య మూలాధారం మీదకి తీసుకెళ్ళి శ్రీ గణేశ, దయ ఉంచి మాకు ఆధ్యాత్మిక ఉన్నతి పొందడానికి, ఆధ్యాత్మిక ధ్యానంలో లోతులకు వెళ్ళడానికి తల్లి యొక్క ప్రేమాశీస్సులను చైతన్య రూపంలో పొందుతున్న వాటిని సంపూర్ణంగా మాలో బలపరుచుకోవడానికి కావలసిన వివేకాన్ని, విచక్షణను, సంపూర్ణమైన సమతుల్యతను ప్రసాదించండి తండ్రి.
మన చిత్తాన్ని సహస్రారం మీదకి తీసుకొద్దామండి. కుడి చేతిని సహస్రారం పైన ఒక 2 ఇంచుల పైన ఉంచి మన సహస్రారం నుంచి, మన మాడు భాగం నుంచి మన కుడి చేతిలోకి వస్తున్నటువంటి చైతన్యం మీద మన చిత్తాన్ని ఉంచి కొద్దిసేపు గమనిద్దామండి. ఈ చైతన్యాన్ని అనుభూతి చెందుదాము. కుడి చేతిని నెమ్మదిగా ఒడిలోకి తెచ్చుకుని మన చిత్తాన్ని సహస్రారం మీద ఉంచి మనలో ఏర్పడినటువంటి సైలెన్స్ని అనుభూతి చెందుతూ ఎంజాయ్ చేద్దామండి. మన చిత్తాన్ని సహస్రారం పైన మన మస్తిష్కం చుట్టూ లోపల బయట అంతటా కూడా వస్తున్న చైతన్యం మీద ఉంచుతూ ఇదే స్థితిలో ఉందామండి. ఇదే స్థితిలో ఉంటూ అమ్మ అమృతవాణి విందామండి. You have come here to worship me as Sri Ganesh. We have been singing the praise of Sri Ganesha before every puja. And we have such tremendous respect for Sri Ganesh, because we have found out that unless and until Sri Ganesha, who is the symbol of our innocence, is not awakened within us, we cannot enter into the kingdom of God.
and even to stay there and to enjoy the blessings of Sri Ganesha, we have to have our innocence fully blossoming. So we praise him, and he is very easily praised. And whatever we might have done wrong before coming to Sahaja Yoga, he completely forgives. Because he is the eternal child. You have seen children, when you slap them, sometimes get angry with them, they forget it. They only remember the love and not what they have suffered at your hands. Till they grow up, they do not have memory of bad things done to them. From the very beginning, a child is born to a mother. He doesn't know what he has gone through. Then gradually the memory starts working, and he starts restoring things within himself. But in the beginning only he remembers what nice things have happened to him. So we always like to ponder about our childhood, what we enjoyed in our childhood. But as we start growing up, we start remembering all the miseries and all the tribulations we had to go through. All the ordeals through which we have passed, we try to magnify it. In childhood, the children only remember the people who have loved them and not the people who have hurt them. They don't want to remember, perhaps. It looks like that. But when they grow up, they only try to remember those people who have harmed them or have troubled them. And that's how they make themselves very miserable. But the principle of Ganesha is extremely subtle. It's the subtlest of subtle. And it exists in everything. That it exists in the matter, in the form of vibrations. There is no matter which is without vibrations. It has vibrations which are seen even in the atoms and also in the molecules of all matter that is existing. So Sri Ganesha is the first one who was established in the matter as well. As a result, we can see he exists in the sun, he exists in the moon, he exists in the whole universe, in the whole creation, and he continues to exist in human beings also. Only the human beings have capacity to some or other cover up the innocence. Otherwise, animals are innocent. Human beings have the freedom. If they want, they can cover up their innocence. They can shut down the doors of Sri Ganesha and say that he does not exist. They can cloud it. And that is why we find among human beings that they are doing so many horrible things, avoiding the existence of Sri Ganesha. But he acts. He acts in a way that he shows natural results of our wrongdoings. Like if you do things which are not pleasing to Sri Ganesh, he goes up to a point, forgives you up to a point, and then he starts emerging out as diseases, as physical diseases,
and in women it becomes a mental disease. Also, it can create problems in the nature. The natural catastrophes are also only the curse of Sri Ganesha. When people start doing wrong things, behaving in a wrong manner, collectively, then the natural catastrophes come to teach them a lesson. So, in his essence, though he exists in everything, also in that he has capacity to assert his will to bring forth the destruction of the whole world. We have Sri Ganesha's idea as a minute thing. We think he can go on a little mouse, though he must be a very minute. He is as minute as he is great. He surpasses all the deities because of his wisdom. He is the giver of wisdom. He gives us wisdom. He makes us learn. He is our guru in that respect, Mahaguru, because he teaches us how we should behave. If you try to surpass him and try to misbehave, even the mother won't support, because she knows that those who surpass Sri Ganesha are also the people who will never respect the mother. So he is the epitome of respect for mother. Epitome. He does not know any other gods, he does not know Sadashiva, he doesn't know anybody else, but he only respects the mother. So he is the one who is the power of devotion and complete surrender to mother, and that's why he is the most powerful deity among all the deities. And nobody can surpass him in his power. We have to understand that as children are growing, Sri Ganesha starts growing in them also, but as they are human beings, they can somehow or other try to overpower Sri Ganesha. So it's the duty of parents who are Sahajogis to see that they look after their children in a way, in a detached way, to see that Sri Ganesha in them is settled. The first sign of Sri Ganesha in a child is wisdom. If the child is not wise, if he is troublesome, if he does not know how to behave, then that shows that the Sri Ganesha is being attacked by him. And these days, in the modern times, as it is, children are very much under attack. Innocence is under attack. And it is very difficult for people to make a fine line as to how far to go with children and how far not to go. Today's lecture would be more concerning about how far to go with Sri Ganesha as far as children are concerned, because that's a very important point. Because he is the giver of wisdom. So the parents must understand that if he is the giver of wisdom, there should be wisdom within me. And if I have the wisdom, then I have the balance. And I don't lose tempers with children, but I try to correct them in such a manner that they get corrected. On the contrary, if you try to be very harsh with your children, they might react and they might go astray. Or you try to restrict them too much, then also they will behave in the same manner. So one thing is to be taught to your own children, as Sri Ganesha himself does, that respect your mother. Your mother means your holy mother and your own mother. That is very important. If the father doesn't make the child respect the mother, the child can never be all right, because the authority comes from the father, no doubt, but mother must be respected
But for that it is very important that mother must respect the father. So in the presence of children, if you start fighting with each other, misbehaving and talking in a manner that is not proper, also will have a very bad effect on the Ganesha Tattva of the child. This upbringing is a very important thing in Sahaja Yoga, because by God's grace you all have got realized children. So you must know how far to go with your children, to make them wiser, to be moral, to be righteous. First thing is that you should try to preserve their wisdom. If they say something wise, you must appreciate. But they should not also say out of place, out of grace. So the misbehavior is also not to be tolerated, in the sense that whatever is wisdom within has to be expressed outside as light. Now we go further with it to see how far Sri Ganesha acts. As I said, in the subtlest of subtlest he exists, but you have to awaken him. For example, you have seen the water which is vibrated. Means what? Vibrated means the Ganesha Tattva is being enlightened in that water. So when that water goes into your stomach or into your eyes or wherever you want to put it, it acts. Acts in a way that it excites Isha Ganesha Tattva into anything that you put it. Now you have seen we have got miracles of agriculture to begin with. Miracles of agriculture is such that people are amazed. But it's very simple. Once you start exciting the Ganesh principle into the seed, it becomes 10 times, sometimes 100 times. Even the Mother Earth, which we think to be something dead, can be vibrated. Supposing you Sahaja Yogis walk bare feet on the ground, the Mother Earth gets vibrated. Such Mother Earth will act on the trees, on the grass, on the flowers, on the everything. As it is, the Sahaja Yogis have been telling me that in their ashrams, all the flowers that grow are out of size and very fragrant. Like daisies never had fragrance in London or in England, never. Now the daisy size was so small, it has become so big, and you see them everywhere, so fragrant. And it is a miracle the first time when I told somebody that the daisies have fragrance, they couldn't believe it. And when they saw the fragrance, they were surprised. In the same way, Ganesha Tattva understands, thinks, organizes, works out. If it is awakened, if it is not, it is sleeping, then it does not. So it acts, it works out. Like a little seed when it sprouts, at the tip of the seed there is a little cell which has got the Ganesh Tattva which is being awakened. So it knows how to go down, how to go around a stone, and how to embed itself, and how to reach the source of water. But it has only the sense how far to go to exist, how far to go to nourish yourself on a very material plane, how to allow the tree to grow. But this Ganesh Tattva starts becoming very, very subtle and subtlest at the point of Agya Chakra. At the time of Agya Chakra, it understands that it has now the spiritual dimension. The same Ganesha Tattva which acted in a small little tip of a root now acts for the spiritual thing. That's why people close their eyes when they meditate, because they don't want to see anything else, but they want Sri Ganesha just to act for the meditative process of their Kundalini. This process of meditation, when we close our eyes, acts. But if you see, if somebody is sleeping and he is dreaming, you will see there will be, the eyes will be all the time moving, there will be moving eyes.
This Ganesh Tattva is now acted by your attention. If you have an attention which is all the time going from this place to that place, to that place, to that place, then it is affected. Especially in the case when we start looking at men, looking at women all the time, then also our Ganesha Tattva gets very much destroyed. Such people are difficult for rising in their ascent because Agya itself goes out. Then this Ganesha Tattva can also be reduced if you are very materialistic, all that worried about your things, like you have something in the house, you're worried about and looking at everything all the time, trying to correct it, and all the time worried about the matter. Then also this Ganesha Tattva can be lost because you are all the time worried about these things. Like we are going to the shop and we are seeing everything, what is there, what should I buy, what should I buy. Like that also if you do too much it will be. But supposing you are buying something out of beauty, for beauty. You want to buy something for beautifying your house. That means you are trying to do something to please others. You are doing it to make others very happy. Then it acts the other way now. Then it increases your ascent. But if it is done only to create a kind of a joy for others, sharing of the beauty of whatever you have bought or you have taken. But supposing you are buying anything for making others feel jealous, that also I have recently learned that there is a capacity like that for people to buy something to make others jealous, not to make somebody feel happy. If there are people who buy things just to make others feel jealous, then also their Ganesha Tattva can be destroyed. What you should buy anything, you should make a beautiful house. When somebody comes to your house, you should say, oh, what a nice thing we have seen. Not attachment to the thing, but attachment to the thing, how people feel, how they feel nice and relaxed, and they feel their Sri Ganesha within them, which is beauty. When this feeling comes in, then we should say there's Ganesha Tattva. And it's a very motherly feeling. It is like a mother always wants to give sweet things to her children, beautiful things to her children. In the same way, in that you have that Vatsalya, as it's called, is the feeling of the mother for the child. That subtle feeling you have, that people have come to my house, now see how they are happy, they are enjoying this, and they are appreciating it. In that way, you also satisfy a very great Ganesh principle, is that you have taken note of the artists. Though the artists are creating, they are all beautiful things out of matter through the Swadhisthana, but without Swadhisthana being governed by Sri Ganesha, it cannot be beautiful. These days, as you see, the artists are taking to all sort of grotesque things and very immoral things. And these things are of no eternal value. Today people will buy them and tomorrow they'll throw away. Only the things which have got the subtle Ganesh principle in it acting, which makes you soothe down, which makes you feel peaceful, which makes you feel happy, is the one that is appreciated. So Sri Ganesha establishes within you the higher self. So the baser self, which enjoys all baser things of lives, are being curtailed down, being cut down, sometimes completely destroyed by Sri Ganesha. I'll give an example of Mona Lisa. If you see Mona Lisa, I don't know, she cannot be an actress, she cannot win any beauty contest, I think. Her face is very serene, very motherly, very pure, her eyes. And why is it that she's eternally so much appreciated? The reason is there is Ganesha principle in her. She's a mother.
And the story about that one is that this lady had lost her child. And she would never smile, she would never cry. And one little child was brought to her. And when she saw the child, then the smile that came on her face of that love for the child is being depicted by this great artist. And that's why people are appreciating it. And you have seen in the West, though the people don't show much interest in the mother-child relationships, anywhere you go is the mother and child theme is the best. They'll show you a photograph, this is mother and child, this is Christ's mother and child. When the Christ was brought down, the mother is there. They have to have mother and the child principle acting, otherwise that picture is not regarded as something great. Or you have to have actually Christ, who is a Ganesh principle himself, to be shown. I haven't seen any picture as such of those days where these principles are not there. Even Picasso has used it. Even people who have been quite modern had to use this principle to popularize. But some people have used to popularize not the Ganesh principle, just anti-Ganesh principles. All such things have vanished into thin air, and I see now gradually it's all going down and down and down and down. Despite the fact people have lost their morals, but still they would like to have Rembrandt, they would like to have Leonardo da Vinci, they would like to have such artists who have done mother and child. It's very surprising. Even I went to Austria this time, I said, what statues you have? I said, we have got beautiful Madonna and the child. So this principle is the most pleasing principle. It's the most pleasing principle for human beings. To see the children, to play with them, to enjoy their company. Why? Because it has that sweetness of a child. It's really, I should say, tickles joy within you when you see a child. Immediately the face becomes different. I have told you that I have seen even a crocodile cracking her eggs. I mean, they showed it in a film. And you should have seen the eyes of the crocodile at that time. How carefully she was cracking. So beautiful her eyes were, full of such love pouring out of her eyes. I can't believe these are the eyes of the same crocodile. And so slowly she's cracking with her mouth all the eggs and the little crocodiles coming out. And then she brings them on the shore and washes them in the mouth all the time. So carefully, like a bathroom, she uses her mouth, you see. You should see how animals also act to their children. But when you become sort of modern, so-called, your actions are very funny. There are people who are killing children. There are people who are abusing children. I mean, it is worse than Rakshasas. జై శ్రీ మాతాజీ. కొద్దిసేపు నిశ్శబ్ద ధ్యానంలో ఉందామండి.
జై శ్రీ మాతాజీ. మనం ఈ రోజు విన్నటువంటి అమ్మ అమృతవాణి 1989 ఆగస్టు 8వ తేదీన స్విట్జర్లాండ్ లో జరిగినటువంటి గణేష పూజ సందర్భంలో శ్రీమాతాజీ ఇచ్చిన ప్రవచనంలోది. దీని సారాంశాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రీమాతాజీ ఈ ప్రవచనంలో మనకి ఆధ్యాత్మిక ఉన్నతికి గణేష్ తత్వం ఎంత ఆవశ్యకమో తెలియచేశారు. శ్రీ గణేశుడు అమాయకత్వానికి ప్రతీక. మనం చేసే ప్రతి పూజలో ముందుగా శ్రీ గణేష్ని స్తుతిస్తాం, ప్రార్థిస్తాం. మనందరికీ శ్రీ గణేష్ని పట్ల అత్యంతమైన భక్తి శ్రద్ధలు ఉన్నాయి. గణేష తత్వం మనలో జాగృతం కాకపోతే మనం భగవంతుని సామ్రాజ్యంలోకి ప్రవేశించలేము. మనలో అమాయకత్వం సంపూర్ణంగా ప్రకాశించడానికి, గణేష తత్వం జాగృతం కావడానికి మనము శ్రీ గణేష్ని ఆశీస్సులు పొందవలసి ఉంటుంది. ఆయన అత్యంతంగా సులభంగా ప్రసన్నమవుతాడు. సహజయోగంలోకి రాకముందు మనం ఏ తప్పులు చేసి ఉన్నా క్షమిస్తాడు. కారణం ఆయన శాశ్వత శిశువు కాబట్టి. ఎప్పుడైనా చిన్నపిల్లలను మనం కోప్పడినా, వారిని కొట్టినా వెంటనే మర్చిపోతారు. వాళ్ళు ప్రేమించే వారిని మాత్రమే గుర్తుపెట్టుకుంటారు. శ్రీ గణేష్ని తత్వం చాలా సూక్ష్మమైనది. ఆయన అంతటా చైతన్య రూపంలో వ్యాపించి ఉంటాడు. అదేవిధంగా శ్రీ గణేశుడు మానవుల్లో కూడా స్థిర నివాసం ఏర్పరచుకుని ఉంటాడు. మానవులకు వారి అమాయకపు స్వభావాన్ని వారంతటి వారే మూసివేసుకునే స్వేచ్ఛ ఉంది. అందువలనే తమ పాపకృత్యాలకు మన పాపకృత్యాలకు మనం సహజ సిద్ధంగా దుష్ఫలితాలు పొందేటట్టు ఆయన చేస్తారు. శ్రీ గణేశుడు మన వ్యతిరేకమైన పనులను ఒక స్థాయి వరకు క్షమిస్తాడు. తరువాత ఆయన పురుషుల్లో భౌతిక వ్యాధి రూపంలో, స్త్రీలలో మానసిక రుగ్మతల రూపంలో ఇబ్బందులు ఉత్పన్నమయ్యేటట్టు చేస్తాడు. శ్రీ గణేశుడు సృష్టి అంతటా అణువణువులో ఉన్నప్పటికీ తన అయిష్టాన్ని బహిర్గతం చేయటానికి ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడేటట్టు చేస్తాడు. యావత్ ప్రపంచ వినాశనం చేసే శక్తి సామర్థ్యాలు ఆయనకున్నాయి. ఆయన ఎంతటి మహోన్నతుడో అంతటి సూక్ష్మ రూపుడు. ఆయన వివేక ప్రదాత కూడా. ఆయన మన్ని అన్ని నేర్చుకునేటట్టు చేస్తాడు. అందువల్లనే ఆయన మన గురువు, మహాగురువు అని చెప్పవచ్చు. ఎవరైతే దుష్ట మార్గంలో ప్రయాణించడానికి సంసిద్ధులవుతారో వారు శ్రీ గణేష్ని అతిక్రమించిన వారు అవడమే కాకుండా మాతాజీని కూడా గౌరవించిన వారు అవుతారు. శ్రీ గణేశుడు తన తల్లి అయిన ఆదిశక్తికి తాను సంపూర్ణంగా సమర్పించుకున్న మహాశక్తి. అందువల్లనే ఆయన దేవతలందరిలోనూ అత్యధిక శక్తి సంపన్నుడు. పిల్లలు పెరిగే కొద్దీ వారిలోని శ్రీ గణేశుడు కూడా వారితో పాటే పెరగడం జరుగుతుంది. అయితే వారు మానవ మాతృలు అయినందువలన శ్రీ గణేశుని శక్తి అధిగమించాలని ప్రయత్నించే అవకాశం ఉంది. అందువల్ల తల్లిదండ్రులు తమ బిడ్డల పెంపకంలో భాగంగా వారిని బంధాతీతమైనటువంటి దృష్టితో చూస్తూ వారిలో శ్రీ గణేశ తత్వం అభివృద్ధి చెందేటట్లుగా పెంచడం వారి ప్రధాన కర్తవ్యం. శిశువులోని గణేశ తత్వానికి ప్రథమ సంకేతం వివేకం. వివేక లోపం ఉన్న పిల్లలకు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలియక ఇబ్బందికరంగా ఉంటారు. అంటే వారిలో శ్రీ గణేశుడు దాడికి గురయ్యాడని అర్థం. ఈ రోజుల్లో చాలా మంది పిల్లలు ఆ విధంగానే ఉన్నారు. అంతేకాకుండా అమాయకత్వం నిరంతరం దాడికి గురవుతున్నది. పెద్దవారికి పిల్లల్ని ఎలా సరిదిద్దాలో, ఎంతవరకు వెళ్ళవచ్చో సరిదిద్దడంలో తెలియటం లేదు. తల్లిదండ్రుల్లో వివేకం ఉండి తీరాలి. వారు వివేకంగా ఉంటే వారి స్వభావంలో సమతుల్యత ఉంటుంది. తద్వారా పిల్లలు సక్రమమైన మార్గంలో పెరిగే విధంగా వారి ప్రవర్తన ఉంటుంది. పిల్లలు ఎదుట పెద్దవారు, తల్లిదండ్రులు ఒకరితో ఒకరు తగవులాడుకుంటూ ఉంటే వారి దుష్ప్రవర్తన పిల్లల గణేష్ తత్వంపై చెడు ప్రభావం చూపుతుంది. శ్రీ గణేశుడు తన మాతృమూర్తిని గౌరవించినట్టుగా మీ పిల్లలు కూడా తమ మాతృమూర్తిని గౌరవించకపోతే ఆ బిడ్డలు ఎన్నడూ సరైన వ్యక్తులుగా తయారు కారు. అందువల్ల తల్లిని తప్పనిసరిగా గౌరవించబడేలాగా చూడాలి. తల్లిదండ్రులు పరస్పరము అన్యోన్యంగా వ్యవహరించాలి.
ఆత్మ సాక్షాత్కారం పొందిన వారు భగవదానుగ్రహం వలన ఆత్మ సాక్షాత్కారంతో జన్మించిన సంతతిని పొందగలుగుతారు. కనుక సరైన పెంపకం అనేది సహజయోగంలో అత్యంత ముఖ్యము. మీ బిడ్డల్ని వివేకవంతులుగా, నీతివంతులుగా, ధర్మబద్ధులుగా తీర్చిదిద్దుటకు మీ సంతానంతో మీరెలా ప్రవర్తించవలసింది తెలుసుకోవాలి. మీ బిడ్డలు ఏదైనా విషయం గురించి చెప్తున్నప్పుడు వారిని మెచ్చుకోవాలి. వారిలోని వివేకం ప్రకాశవంతమై కాంతిగా బహిర్గతం కావాలి. మనం చైతన్యపూరితమైన నీటిని సేవించినప్పుడు ఆ నీరు మన ఏ శరీర భాగాలకు వెళ్ళినా ఆ నీరు అక్కడ గణేశ తత్వాన్ని ఉత్తేజపరుస్తుంది. వ్యవసాయ రంగంలో ఉపయోగించే విత్తనాలు చైతన్యపూరితం చేస్తే వాటిల్లో గణేశ తత్వం ఎన్నో రెట్లు వృద్ధి చెందుతుంది. సహజయోగులు భూమాతపై పాదరక్షలు లేకుండా నడిస్తే భూమాత కూడా చైతన్యీకరించబడుతుంది. మీలో గణేశ తత్వం మీ చుట్టూ ఉన్న చెట్లు, పూలు మొదలైన సమస్త వస్తుజాలంపై పనిచేస్తుంది. చైతన్యపూరితం చేసిన విత్తనాల చివరిలో గణేశ తత్వం చే జాగృతి చేయబడిన ఒక చిన్న కణం ఉంటుంది. దానికి ఏ రకమైన భూమిలోకి ఏ విధంగా చొచ్చుకుపోవాలో, నీరున్న ప్రదేశానికి ఏ విధంగా చేరుకోవాలో ఆ కణానికి తెలుసు. మనలో ఆజ్ఞాచక్రం వద్ద ఈ గణేశతత్వం సూక్ష్మాతి సూక్ష్మమై ఆజ్ఞాచక్రం వద్ద ఆధ్యాత్మిక పరిణామాల ప్రకారం వెళ్ళవలసి ఉంటుందని గణేశతత్వం అర్థం చేసుకుంటుంది. అందువల్లనే ధ్యానం చేసేటప్పుడు మనం కళ్ళు మూసుకుని ధ్యానిస్తాం. కారణం కుండలిని ఉద్ధానం కోసం శ్రీ గణేశుడు పనిచేయాలని మనం కోరుకుంటాం. మీ చిత్తం యొక్క నిశ్చలతను బట్టి గణేశ తత్వం మీలో పనిచేస్తుంది. చెంచల నేత్రాలు గలవారిలో, చెంచల చిత్తం ఉన్న వారిలో గణేశ తత్వం దెబ్బతింటుంది. అటువంటి వారు ఆధ్యాత్మిక ఉన్నతిని పొందడం కష్టం. వారి ఆజ్ఞాచక్ర స్థానభ్రంశం చెందుతుంది. కానీ ఎదుటి వారికి ఆనందాన్నిచ్చే ప్రీతికరమైన వస్తువులు సేకరించే వారిలో ఆధ్యాత్మిక ఉన్నతి వాళ్ళు ఎక్కువగా పొందడానికి దోహదమవుతుంది. అంతేకాకుండా శ్రీ గణేశుడు స్వాదిష్టాన చక్రం నిర్వహించబడుకుంటే కళాకారులచే ఏ వస్తువు కూడా అందంగా తయారు చేయబడదు. కారణం ఆనందాన్ని కలిగించే కళాఖండాలను సూక్ష్మాతి సూక్ష్మంగా గణేశతత్వం పనిచేస్తుంది. ఉదాహరణకు మొనాలిసా కళాఖండం స్వచ్ఛంగా నిర్మలంగా ఉండి శాశ్వతంగా కీర్తించబడుతోంది. దానికి కారణం తల్లి ప్రేమానురాగాలు ప్రతిబింబించే ఆమె అందమైన చిరునవ్వు మొహం గొప్ప కళాకారుడైనటువంటి లియోనార్డో యొక్క చిత్రీకరించినటువంటి ఈ కళాఖండం యొక్క గొప్పతనం అన్నమాట. తల్లిదండ్రుల యొక్క అనురాగాన్ని అందులో ప్రతిబింబించేటట్టుగా ఆయన చాలా బాగా చిత్రీకరించడం జరిగింది. దానిలో ఉన్నటువంటి గణేశ తత్వం కారణంగానే అది అంతగా కీర్తించబడుతోంది. ఒక్క నిమిషం పాటు ధ్యానంలో ఉందామండి. జై శ్రీమాతాజీ. మనకి ఈ సామూహిక ధ్యానం చేసుకోవడానికి ఇంతటి అవకాశాన్ని ప్రసాదించి, ఇంతటి ఆనందాన్ని, ఇంతటి చైతన్యాన్ని ప్రసాదించినటువంటి శ్రీమాతాజీకి ధన్యవాదాలు తెలుపుకుందామండి. అమ్మ పరమ పూజ్య శ్రీమాతాజీ, మాకు ఈ సామూహిక ధ్యానం చేసుకోవడానికి ఇంతటి అవకాశాన్ని ప్రసాదించినందులకు మీకు మా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, ధన్యవాదములు తల్లి. అమ్మ మీకు మా యొక్క 1,000,000,000 ప్రణామములు తల్లి. అమ్మా శ్రీమాతాజీ, ఈ ధ్యానంలో మేము తెలిసి తెలియక ఏవైనా తప్పులు చేసి ఉంటే మన్నించండి అమ్మా. కలెక్టివ్ బంధన్ తీసుకుందామండి.
జై శ్రీ మాతాజీ. ఈ ధ్యాన కార్యక్రమం ఇంతటితో ముగిసిందండి. తిరిగి రేపు ప్రాతకాల ధ్యానంలో మళ్ళీ కలుసుకుందాము. కొద్దిసేపు మనమంతా కూడా మ్యూజిక్ వింటూ ఇదే ధ్యాన స్థితిలో కొనసాగుదామండి. All of you are in my heart. And I love you very much. And I want you people to come as soldiers to fight with me. It's possible with the power of love.